రాజస్థాన్ రాయల్స్ నుంచి ఏకంగా 18 కోట్లు భారీ ట్రేడింగ్ విలువతో సిఎస్కే గూటికి చేరిన సంజు శాంసన్ ఐపీఎల్ 2026 సీజన్లో చెత్త ప్రదర్శనతో అభిమానులకు షాకింగ్ గురి చేస్తున్నాడు. టీ20 ప్రపంచ కప్లో ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ గా నిలిచి అద్భుతమైన ఫామ్ తో టీమిండియాను గెలిపించిన సంజు శాంసన్ ఎల్లో జెర్సీ వేసుకోగానే తన ఫామ్ ను పూర్తిగా కోల్పోయాడు. వరుసగా 3 మ్యాచ్ల్లో సంజు శాంసన్ ఘోరగా విఫలమవడం ఇప్పుడు సిఎస్కే జట్టు యాజమాన్యానికి పెద్ద తలనొప్పిగా మారింది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ నిర్దేశించిన 257 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సంజు శాంసన్ పై భారీ బాధ్యత ఉంది. క్రీజులోకి రాగానే ఓ అద్భుతమైన సిక్సర్ తో ఆరంభం పలికినట్టు కనిపించినా సంతోషం ఎంతసేపు నిలవలేదు. జాకబ్ డబీ వేసిన బంతిని అనవసరంగా బాడీకి దూరంగా ఆడి స్లిప్ లో ఉన్న దేవదత్ పడికలకు ఈజీ క్యాచ్ ఇచ్చి పెలివియన్ చేరాడు. కేవలం 9 పరుగులకే సంజు శాంసన్ అవుట్ కావడంతో అప్పటికే కష్టాల్లో ఉన్న సిఎస్కే 30 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఇక వరుసగా 3 పరాజయాలతో ఐపీఎల్ 2026 పాయింట్ పట్టికల్లో చెన్నై సూపర్ కింగ్స్ దిగువకు పడిపోయే ప్రమాదం ఉంది. 251 పరుగుల వంటి భారీ స్కోరును నమోదు చేసిన ఆర్సీబీ ఆత్మవిశ్వాసంతో దూసుకుపోతుంటే సిఎస్కే మాత్రం తన టాప్ ఆర్డర్ వైఫల్యాలతో సతమతమవుతుంది. ముఖ్యంగా 18 కోట్ల ఆటగాడు సంజు శాంసన్ తర్వాత మ్యాచ్లోనైనా తన ఫామ్ను అందుకుని భారీ స్కోర్లు సాధిస్తే తప్ప చెన్నై ఈ సీజన్లో ప్లే ఆఫ్స్ రేసులో నిలవడం కష్టమని విశ్లేషకులు భావిస్తున్నారు.